మీ ఎవరికి తెలీదురా, మా నాన్న ఇప్పుడు సిటీలోనే డబ్బున్నోడు అయిపోయాడు. మా నాన్న ఒక పెద్ద ల్యాండ్ అమ్మాడు, అప్పుడు మా నాన్న బంగారం కారు కొన్నాడు. మీ ఎవరి దగ్గర బంగారం కారు ఉందా? నా దగ్గర ఉంది రే బుజ్జు, నా దగ్గర కాదు వీరి దగ్గర కూడా ఉంది. అవునా? మన ముగ్గురు దగ్గర ఉంది, కానీ సించాన్ గారి దగ్గర లేదు. ఒరే సించాను, చూసావా? డాడీ వచ్చేసారా? ఇదిగోండి, ఇదే మా కొత్త గోల్డెన్ కార్. డాడీ, మన గోల్డెన్ కార్ సూపర్ గా ఉంది. ఈ గోల్డెన్ కార్ సిటీలో ఒక్కటి మాత్రమే ఉంది నాన్న. సరే బండెక్కు, తొందరగా మనం వెళ్ళాలి. ఒక చిన్న పార్టీ ఉంది, దానికి అటెండ్ అవ్వాలి ఈ గోల్డెన్ కార్ తో. అవునన్నా, మనం పార్టీకి వెళ్తే మనల్ని అందరూ చూస్తారు ఈ కార్ లో వస్తున్నప్పుడు. అరే, చిన్నోడి దగ్గర కారు ఉంది, మా దగ్గర గోల్డెన్ కారు ఉంది. ఈ సించాన్ గడి మొహం దగ్గర ఏ కారు లేదు. నీ దగ్గర కారు లేదా? నీ దగ్గర ఎందుకుంటారులే, మా అమ్మ కూడా వస్తుంది మరికొద్ది సేపట్లో. కారు సూపర్ గా ఉంటది, మాది కూడా గోల్డెన్ కారు. మమ్మీ వచ్చేసావా? చూసారా మా కారు ఎలా ఉందో? ఇది బెంట్లీ అంటారు. ఈ కారులో వెళ్తాం మేము ఎక్కడికి వెళ్ళినా. బంగారం కారు, మీ ఎవరి దగ్గర లేదు. ఇదిగో మా డాడీ వచ్చేసారా. ఇంచాన్, నువ్వు కూడా ఇలాంటి కారు మీద నువ్వు కొనమని చెప్పు. డాడీ, వెళ్దామా మనం ఇంటికి? చిన్నుడా చూడరా, రేపు కూడా మా ధను అన్న నేను కలిపి ఒక పెద్ద కారు మీద వస్తాము, బంగారం కారు మీద. అప్పుడు చూస్తారు మీరందరూ. ఏంట్రా మీ డిస్కషన్స్? చిన్నోడా తొందరగా రా, మనం ఇంటికి వెళ్ళాలి. మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది రా. రే, మీ అమ్మ నిన్ను బాగా మిస్ అవుతుంది. బాయ్. చూసావా మా డాడీ గోల్డెన్ కార్? ఇది డాడీ గోల్డెన్ రేంజ్ రోవర్. డాడీ సూపర్ గా ఉంది మన కారు. సరే, తొందరగా మనం ఇంటికి వెళ్దాం. అమ్మా వచ్చేస్తున్నాను. ఏంటబ్బా ఈరోజు అందరూ గోల్డెన్ కార్స్ మీద వెళ్తున్నారు, నమ్మలేకపోతున్నాను. షించాన్, తొందరగా రా, మనం ఇంటికి వెళ్ళాలి. వీడికి విషయం నేను ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. షించాన్, తొందరగా బండెక్కురా. ధనువన్నా, ఏంటి ధనువన్నా, అందరూ గోల్డెన్ కార్స్ లో తిరుగుతున్నారు, మనం కూడా ఒక గోల్డెన్ కార్ కొన్నాం ధనువన్నా. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి తెలుస్తుంది నా దగ్గర కూడా సూపర్ గోల్డెన్ కార్ ఉందని. మన దగ్గర ఉండే గోల్డెన్ కార్ ఎలా ఉండాలి తెలుసు ధనువన్నా? సిటీలో ఎవరి దగ్గర ఉండకూడదు, అంతా బాగుండాలి, సూపర్ స్పోర్ట్స్ ఉండాలి. వాళ్ళ దగ్గర స్పోర్ట్స్ కార్ కూడా లేదు ధనువన్నా. ఇప్పుడు మన కార్ వచ్చేసి గోల్డెన్ కార్ అవ్వాలి ధనువన్నా. పద, తొందరగా సిమియర్ మామ షోరూమ్కి వెళ్ళి అక్కడ కొనేద్దాం. షించాన్, మీ ధను అన్న ఇప్పుడు ఏమన్నా పెద్ద రిచ్ అనుకుంటున్నావా? నీకు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకు అర్థం కావట్లేదా? మన కారు ఇప్పుడు చూసావా ఎలా ఉందో? ఈ కారులో కరెక్ట్ గా కూర్చుంటే ఇద్దరు పడ్డమే కష్టంగా ఉంటుంది. షించాన్, నేను చెప్పేది ఒకసారి విను. ప్రెసెంట్ మన పరిస్థితి బాగాలేదు. మనం ఎన్ని అప్పులు చేసామో నీకు తెలుసు కదా. ఆ అప్పులు వాళ్ళందరూ మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసేసుకున్నారు. ఇప్పుడు నీకు విషయం చెప్పాలరా, ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సరే చూపిస్తా. షించాన్, ఇదిగో, ఇంతవరకు మనం ఈ ఇంట్లో ఉండేవాళ్ళం కదా. అప్పుల వాళ్ళు వచ్చేసి ఈ ఇల్లును కూడా క్లోజ్ చేశారు, మొత్తానికి సీజ్ చేయించేశారు. మన ఇల్లు లోపలికి మనం కనీసం వెళ్ళని కూడా వెళ్ళలేం. ఇప్పుడు మనకి ఇంటి యాక్సెస్ కూడా లేదు. ప్రెసెంట్ మన పరిస్థితి చాలా డౌన్గా ఉంది. ఇంట్లో రూపాయి లేదురా. ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఇంకా బంగారం కార్ల మీద కలలుగా ఉంటున్నావు. షించాన్, ముందుగా తిండి ఎలా తినాలో మనం ఆలోచించాలరా, తరువాత ఇదంతా ఆలోచించవచ్చు. మన పరిస్థితి బాగాలేదని చెప్తున్నా కదా. ధనువన్నా, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న ఇల్లు కూడా పోయిందా? ఏంటి ధనువన్నా, కనీసం నీకు ఏది కూడా చేయడం చేత కావట్లేదు. ఉన్న ఇల్లును కూడా పోగొట్టుకున్నావు, ఎందుకని అప్పులు చేసావు? ధనువన్నా, పరిస్థితి మొత్తం డౌన్ చేసేసావు. కనీసం ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదంటున్నావు. ధనువన్నా, ఏంటి నా బుర్ర పని చేయట్లేదు. ఇప్పుడు మనం ఎక్కడుంటాం? ఇల్లు లేకపోతే ఇప్పుడు మనం ఎక్కడుంటాం ధనువన్నా? షించాన్, అందుకేరా నువ్వు ఇబ్బంది పడతావని నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి కొన్ని సామాన్లు తీసుకొచ్చి చిన్న షెల్టర్ రెడీ చేశాను రా. ఇక నుంచి మనం ఇందులోనే ఉండబోతున్నాం. ఇంకా మనం అప్పు తీరాలంటే ఖచ్చితంగా నేను లైఫ్ టైం కష్టపడినా కూడా అప్పు తీరేటట్టుగా లేదు. ఏదో పెద్ద అద్భుతం జరిగితే కానీ మనం ఇప్పుడు ఆ అప్పుని తీర్చలేను షించాన్. ప్రెసెంట్ మనం ఇక్కడే ఉండాలి. నాకు తెలిసి లైఫ్ టైం ఇందులోనే ఉంటామేమో అనిపిస్తుంది. ఏరా షించాన్, వచ్చిన పడుకున్నావు? షించాన్, ఆకలి ధనువన్నా, చాలా ఆకలిగా ఉంది. అబ్బా, ఆకలేస్తుంది. ఏంటి మన లైఫ్ ఇలా అయిపోయింది? ఆకలి. అరే షించాన్, అయ్యో పాపం, వాడు చాలా టైర్డ్ అయిపోయినట్టుగా ఉన్నాడు, చాలా ఆకలితో ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా తీసుకొని రావాలి? సరే, ఏదో ఒక పని చేసుకోవాలి. ఇలా ఖాళీ ఉంటే పని అవ్వదు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక రివర్ దగ్గరికి వెళ్దాం. అక్కడ బోట్ తీసుకొని బోట్తో ఫిషింగ్ అయితే చేద్దాం. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేస్తాం అనమాట. సో ఈ రివర్లో అయితే చాలా మంచి చేపలు అయితే ఉంటాయి. ఈ చేపలు పట్టుకొచ్చి షించాన్ గడికి అయితే మనం ఇవ్వాలి. కానీ మన దగ్గర ఫిషింగ్ బోట్ కొనడానికి డబ్బులు కూడా లేవే. ఈ దగ్గరలో ఏదైనా ఫిషింగ్ బోర్డ్ ఉంటుందేమో చూద్దాం. పాతది దొరికినట్లయితే దాన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్, అబ్బా, ఓరి నాయనా,
పిలిటి మొగ్గేసింది. ఓరి నాయన, కారు కూడా డ్యామేజ్ అయిపోయింది. ఉన్న చిన్న కారు కూడా. ఏంటో మన పరిస్థితి మరి ఇంత ఘోరంగా ఉంది. చాలా ఘోరంగా తయారైంది. యార్, ఇక్కడ నాకైతే ఎటువంటి బోట్స్ కనబడట్లేదు. భయ్యా, అరే అక్కడేదో బోట్ ఉంది, బట్ ఆ బోట్ స్పీడ్ బోట్లా ఉంది. స్పీడ్ బోట్తో మనం చేపలు పట్టలేమే. భయ్యా, ఇక్కడ ఫిషింగ్ బోట్స్ ఎక్కడైనా దగ్గరలో ఉన్నాయా? నా దగ్గర ఒక ఫిషింగ్ బోట్ ఉంది, కావాలంటే నీకు ఇస్తాను. కానీ దమ్ముంటే మా ముగ్గురుతో నువ్వు రేస్ పెట్టుకో. ఒకవేళ రేస్ లో గెలిచినట్లయితే ఆ ఫిషింగ్ బోట్ నీకు, ఈ కారు మాకు. నీ వెనక్కున్న కారు కొంచెం క్యూట్ గా ఉంది, ఆ కారు నువ్వు నాకు ఇచ్చేయాలి. ఓడిపోయినట్లయితే. గెలిచినట్లయితే మాత్రం నీకు ఆ బోట్ ఇస్తాను, సరేనా? అవునా, సరే. కానీ ఇప్పుడు మనం అయితే కొంపదీసి ఓడిపోయినట్లయితే సరే, ఏదో ఒకటి డేరింగ్ అండ్ డాషింగ్. ఖచ్చితంగా మనమైతే మాత్రం గెలవాలనే నమ్మకంతో వెళ్దాం. ఓకే బాయ్, నేను రెడీగా ఉన్నాను. సరే, ఇక మొదలు పెడదామా? నా ఫిషింగ్ బోట్ ఎక్కడుంది? గెలిస్తే నీకే కనబడుతుంది, ఎండింగ్ పాయింట్ దగ్గర ఉంది. లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. కమ్ ఆన్ ధను, లెట్స్ గో, వీ కెన్ డూ ఇట్. 3, 2, 1, లెట్స్ గో. అరే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆగో, మనం తొందరగా వెళ్ళాలి. వారి యార్, వీళ్ళందరూ చాలా ప్రొఫెషనల్స్ లా ఉన్నారు. మనం ఎలా అయినా సరే వీళ్ళందరినీ ఓడించి గెలవాలి. ఓకే, చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని యారో మార్క్స్ ఉన్నాయి, వీటిని ఫాలో అవుతూ మనం వెళ్ళాలనుకుంటా. అది ఇది చాలా సన్నంగా ఉంది, మనం మరీ ఎక్కువ స్పీడ్ ఉపయోగించినా కూడా సైడ్కి వచ్చేసింది. నో, తొందరగా వెళ్ళాలి. అరే వచ్చేసాడు, నాకంటే ముందుకు వచ్చేసాడు వీడు. వీడినైతే మనం ఎలా ఓడించాలి. వీడు వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాడు. కమాన్ ధను, కమాన్. ఎస్, అరే మనం వచ్చేసాం, వీడిని ఓడించబోతున్నాం. కమాన్, ముందుకైతే వచ్చేసాం. వాడైతే అక్కడ ఇరుక్కున్నట్టుగా ఉన్నాడు. మనం పర్ఫెక్ట్గా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి దీన్ని. ఓకే, కమాన్. ఇక్కడైతే చాలా ఎక్కువ అలలు ఉన్నాయి, చూసుకుని వెళ్ళకపోతే మనం ఈ రాయి దగ్గర ఆగిపోయాం, స్టక్ అయిపోయాం. నో, అమ్మయ్య వచ్చేసాం. వాళ్ళు ఇంకా నయం కొంచెం దూరంలో ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడక్కడ స్టక్ అవుతున్నట్టుగా ఉన్నారు. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకి తొందరగా వెళ్ళిపోవచ్చు. కమాన్ మనమైతే వచ్చేసాం. నాకు తెలిసి ఎండింగ్ బోర్డ్ దగ్గరికి వచ్చేసినట్టుగా ఉన్నాం. నాకు అర్థమైంది, దీన్ని కంప్లీట్ చేయగానే మనకైతే బీచ్ వస్తుంది. ఆ బీచ్ దగ్గర వచ్చేసి మనకైతే బోట్ ఉంటుంది అనుకుంటా. సో మనమే ముందున్నాం సింపుల్గా. ఇంకా వీళ్ళైతే మనం క్రాస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వచ్చేసాను రా బుల్లోడా, కమాన్. మనకి దీని మీద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటి వరకు మనం చాలా సముద్రంలోకి వెళ్ళాం కదా, అప్పుడు స్పీడ్ బోట్స్ని యూజ్ చేసాం కాబట్టి దీన్ని ఈజీగా నడపగలుగుతున్నాం. వీళ్ళు ఎంత ప్రొఫెషనల్స్ అయినా అవని, నేను ఒక్కసారి డ్రైవ్ చేశానంటే ఖచ్చితంగా మనకు అది వచ్చేస్తుంది. ఓకే, మనమైతే వచ్చేసాం అనమాట నాకు తెలిసి లాస్ట్కి. సో మనం చాలా స్పీడ్గా వెళ్ళాలి. చూసుకున్నట్లయితే ఇంకా ఎవరు వెనక్కి కనబడట్లేదు, మనం చాలా ముందుకైతే వచ్చేసాం. అరే నో, అమ్మ బాబోయ్, అడ్డొచ్చింది. జస్ట్ మిస్, ఇంకా మనం ఆగిపోయిండే వాళ్ళం. వీళ్ళందరూ ఇంకెక్కడో ఉన్నట్టుగా ఉన్నారు. వచ్చేసారు. కమాన్ రే, వెళ్ళిపోతున్నారు. అరే లాస్ట్ టైంకి మనం ఎందుకైతే వెనక్కి వెళ్ళిపోయాం. ముందుకు వచ్చేసాం. ఓకే, ఫైనల్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. జస్ట్ మిస్, పని అయిపోయింది అది. అరే అదిగోండి, అదే మన ఎండింగ్ పాయింట్ అనమాట. సో అక్కడికి వెళ్ళట్లయితే రేస్ కంప్లీట్ అయిపోయినట్లే, మనం ముందున్నాం. సో కమాన్ గైస్, వచ్చేసాం ఫైనలీ ఫస్ట్ ప్లేస్. ఓకే, సో బోట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడో ముందు ఉంటుందన్నారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు, బోట్ చూపించడానికి వెళ్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళకి ఫాలో అవుదాం. సో గెలిచేసాం అనమాట. ఓకే, ఇక్కడే ఉందా? కమాన్, ఫైనల్లీ మనకైతే బోట్ కూడా వచ్చేసింది. సో ఇంకా ఈ స్పీడ్ బోట్తో మనకి ఎటువంటి పని అయితే లేదు. సో తొందరగా మనమైతే ఆ బోట్ని తీసుకొని అయితే వెళ్ళిపోదాం. షిన్చాన్ గడ్ అసలుకే చాలా ఆకలితో ఉన్నాడు. మనం కనుక ఫస్ట్ ప్లేస్ రాకపోయినట్లయితే వాళ్ళ ముగ్గురులో ఎవరు వచ్చినా మనం ఓడిపోయినట్టే. వామ్మో, చాలా పెద్ద రిస్కే చేసాం మనం ఆలోచించకుండా. కొంచెం ఆవేశంలో రిస్క్ తీసుకున్నట్టుగా ఉన్నాం, కానీ రిస్క్ తీసుకోవడం బట్టే కదా మనకి ఈరోజు బోట్ ఉంది. సరే, ఇప్పుడు నేరుగా మనమైతే సముద్రంలోకి వెళ్దాం. సముద్రంలోని పెద్ద చేపలు పట్టి షిన్చాన్ గడికి అయితే మనం బహుమానంగా ఇద్దాం. బహుమానం ఏంటి, వాడు దేనికి హ్యాపీనెస్గా లేడు. వాడికి నార్మల్ జస్ట్ మనం ఫుడ్ మాత్రం ఇస్తున్నాం. మన లైఫ్ బాగాలేదబ్బా, ప్రెజెంట్ మన పరిస్థితి అస్సలు బాగాలేదు. మనం ఏం చేస్తాం? నాకు కూడా ఇన్ని అప్పులు అయ్యాయంటే అనకూడదు, కానీ షిన్చాన్ గడే కారణం. వాడు ఏం అడిగితే నేను కాదనకుండా ఇచ్చాను. సో ప్రతి దానికి అప్పు చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ అప్పులే నా కొంపని ముంచేశాయి. ఇప్పుడు మనం ఎలా అయినా సరే వెళ్ళి మంచిగా చేపలు పట్టాలి. సో ఇదంతా ఒడ్డులా ఉంది, మనం కొంచెం ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే సముద్రం చూడండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి అరే అక్కడేదో బ్లూ కలర్లో మెరవడం చూసానే, మీరు చూసారా? ఒక్కసారి ఆగండి, అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడే బ్లూ కలర్లో మనకైతే పైనుంచి ఏదో కనబడింది, లోపల ఏదో ఉన్నట్టుగా ఉంది. అరే యార్, ఇక్కడైతే రాళ్ళే కనబడుతున్నాయి. ఇప్పుడే నాకు అదిగోండి లోపల బ్లూ అండ్ పింక్ కలర్లో ఏవో కనబడుతున్నాయి. అవేంటో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మనం చూడాలి. అరే అవేవో స్టోన్స్లా ఉన్నాయే.
లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడి నుంచి ఏం చూస్తాం? ఓ, ఇవన్నీ పుట్ట కొడుగులా. చూసుకున్నట్లయితే మాత్రం ఇవన్నీ మష్రూమ్స్ లా ఉన్నాయన్నమాట. సముద్రం ఉన్న నాచు మష్రూమ్స్ ఈ కలర్స్ లో కనబడుతున్నాయి. ఇంకా మనం ఏం చేస్తాం? చుట్టుపక్కల చూసా, నాకైతే ఏం కనబడలేదు. నేను ఇంకేదో బంగారం అనుకున్నాను, అంత సీన్ లేదులేండి. అరే ఏంటిది, ఇక్కడ ఏదో గుహలా ఉందే, భలే ఉంది. ఈ గుహ అద్భుతంగా ఉంది. సముద్రంలో మనకు తెలియనివి చాలా ఉంటాయన్నమాట. అరే ఇక్కడేంటి, కింద ఏదో మెరుస్తుంది. ఏంట్రా ఇది, కొత్తగా కనబడుతుంది. కింద ఏదో మెరుస్తుంది. ఒకసారి మనం కిందకి వెళ్దాం, ఆగండి. ఓ మై గాడ్, చూసుకున్నట్లయితే మాత్రం ఇదేదో ప్లాంట్లా ఉంది. ఏంటబ్బా, ఎవరిక్కడ ప్లాంట్ పెట్టిపోయారు? ఈ ప్లాంట్ ఏంటి ఇలా బంగారంలా మెరుస్తుంది? ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ఒక ప్లాంట్ మెరవడం చూస్తున్నాను. సరే, దీనైతే మనం ఇంటికి తీసుకొని వెళ్దాం. చూసుకున్నట్లయితే మాత్రం ఒక అద్భుతమైన దొరికిందనమాట. సో చేపలు వచ్చేసి నేను సముద్రంలో పట్టదలుచుకోలేదు. మనం ఆ సరస్సులో ఉన్న చేపల్ని పట్టినట్లయితే అవి కొంచెం టేస్ట్గా ఉంటాయి అనమాట. సముద్రం చేపలు కొంచెం ఉప్పగా ఉంటాయి, సించనడికి అంత నచ్చం అనమాట. సో అందుకే మనమైతే లేక్కి వెళ్దాం. సో ఇదైతే ఏంటి వెనక్కి వస్తుంది, ఒకసారి ఆగండి. నేను అసలు కనీసం దీన్ని పర్ఫెక్ట్గా ముట్టుకోలేదు. ఏంటబ్బా ఇది, కొత్తగా ఉంది. చూసుకున్నట్లయితే మాత్రం ఇది బాగా మెరుస్తుంది ఏమో. నాకంటే హైట్ ఉంది, ఇది ఇంత పెద్దగా ఉందా? ఓకే. అరే పట్టుకుంటే మాయమైపోయింది. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? వామ్మో, ఇక్కడ ఏదో మంత్రగాడు ఉన్నట్టుగా ఉన్నాడు. మనల్ని కొంపదీసి చంపేస్తాడేమో. అర్జెంటుగా మనం ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. ఆ సించాన్ గడికి ఫుడ్ ఇంకెక్కడైనా చూసుకోవచ్చు. అరే దేంటి అడ్డంగా ఉంది? అడ్డు రాకండి, తొందరగా నేను ఇంటికి వెళ్ళాలి. కొంచెం వెనక్కి రండి. ఇక్కడ ఏదో మాయాజాలం జరుగుతున్నట్టుగా ఉంది. మనం ఈ ప్రదేశంలో ఎక్కువసేపు అయితే ఉండకూడదు. ఎక్కువసేపు ఉంటే మన ప్రాణాలే పోతాయి. ఓరి నాయనో, తొందరగా వెళ్ళిపోదాం పదండి. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతామంటే సించనడికి మళ్ళీ ఫుడ్ ఎలా? అరే నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఎలానో ఈ బోట్ ఉంది కదా, ఈ బోట్ కొంచెం ఎక్కువ రేట్గా వెళ్తుంది. మనం తక్కువ రేంజ్లో ఉన్న బోట్ని తీసుకుందాం. ఈ బోట్ని అమ్మేద్దాం. మిగతా మనకు కొన్ని డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులతో మనం అయితే కావాల్సిన ఇంట్లోకి సంబంధించిన సామాన్లు అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు. సరిపోతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన కార్ దగ్గరికి వెళ్ళాలి. కార్కి లాక్ వేశాను, కానీ ఆ ఏరియాలో మొత్తం దొంగలు ఉంటారు. లేకపోతే మన కార్ని కూడా మనం మిస్ అవుతాం అనమాట. ఉన్నది కూడా పోతుంది. తొందరగా వెళ్దాం పదండి. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. అరే వీళ్ళకేం పని లేదా, ఎప్పుడు బోటింగ్ చేస్తూనే ఉంటారా? సో ఫైనల్లీ మనమైతే గెలుచుకున్నాం అనమాట మన అద్భుతమైన బోట్ని. సో మన కార్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా నేనైతే మన కార్ పైన దీన్ని పెట్టుకొని తీసుకొని వెళ్ళబోతున్నాను. దీన్ని డైరెక్ట్గా అమ్మేయబోతున్నాం అనమాట. ఓకే, కార్ చూడండి ఎంత క్యూట్గా అద్భుతంగా ఉందో. అందుకే మన కార్ పైన కూడా వాళ్ళకి కళ్ళు అయితే పడ్డాయి. ఓకే, సో ఫైనల్లీ ఎక్కేసాం. సో ఇప్పుడు వచ్చేసి బోట్ని అరే బోట్ ఏంటి ఈ కలర్లో ఉంది? మనం తీసుకున్నప్పుడు కూడా ఈ గోల్డ్ కలర్లోనే ఉందా? ఓకే, నాకు అర్థమైంది. దీన్ని నడిపితే గోల్డ్ కలర్లో అవుతుందేమో నాకు తెలిసి. వావ్, ఇదేదో అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ కలర్ ఉన్న బోట్ కూడా మనకు కొంచెం ఎక్కువ రేట్కి వెళ్తుంది అనమాట. చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ బోట్ని వచ్చేసి డైరెక్ట్గా సిమియన్ గారి దగ్గర అమ్మడమే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాడు కొంచెం మంచి రేట్ ఇస్తాడు. సో ప్రజెంట్ మన పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి కొంచెం బాగా ఆలోచించిస్తాడు. ఓకే షిన్చాన్, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేట్ చేయకుండా మనమైతే షిన్చాన్ గారి దగ్గరికి వెళ్దాం గాయస్. షిన్చాన్ గారికి అయితే ఫుడ్ అయితే తీసుకుందాం. వచ్చేసాం. షిన్చాన్ గారు వచ్చేసి పూర్తిగా పడుకున్నట్టుగా ఉన్నాడు, ఇంకా లేచేటట్టుగా లేడు. షిన్చాన్ నువ్వు ఒకటి చూస్తే షాక్ అవుతారా షిన్చాన్? నేను ఒక బోట్ని గెలుచుకున్నారా రే లేవరా రే. చూడు, ఒక అద్భుతమైన బోటు, బంగారం రంగున్న బోట్ రా, బట్ రియల్ గోల్డ్ కాదులే. రియల్ గోల్డ్ కానప్పుడు ఎందుకు దనువన్నా? రంగులు వేసుకున్న బోటు వేసి దనువన్నా. అనవసరంగా తీసుకొచ్చావు. ఈ బోట్తో ఏమన్నా నేను స్కూల్కి వెళ్తానా ఏంటి? ఎందుకు తీసుకొచ్చావో ఏంటో. కనీసం ధనువన్నకు కూడా బుర్ర పంచేనట్టుగా ఉంది. రంగు వేసుకొని వచ్చాడు, చూడండి ఎలా ఉందో. అరే ధనువన్నా, ఏంటిది? మన కారు కూడా రంగు వేసావా? కార్కి రంగు వేయడం ఏంట్రా? కారు వైట్ కలర్. అరే ఏంట్రది? కారు వైట్ కలర్ లో ఉండాలి కదా, గోల్డ్ కలర్ లో ఎలా అయింది? నా బ్రెయిన్ పనిచేయట్లేదు. ఏం జరుగుతుంది? ఓ మై గాడ్, కారు కూడా గోల్డ్ కలరా? నాకు అర్థం కావట్లేదు షిన్చాన్, ఏం జరుగుతుందో. అరే ఇది కొంపదీసి ఏమన్నా రియల్ గోల్డ్ అంటావా? నేను కలర్ అనుకుంటున్నా షిన్చాన్, కానీ రియల్ గోల్డ్ అని నాకు కూడా తెలీదు. సరే ఒకసారి మనైతే సిమియాన్ గారి దగ్గరికి వెళ్దాం, వాడికి చూపిద్దాం. ఒకవేళ రియల్ గోల్డ్ అనుకో షిన్చాన్, మన లైఫే మారిపోతుంది. ధనువన్నా, ఏమో ఇది రియల్ గోల్డ్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. కానీ ఇది ఎలా వచ్చింది ధనువన్నా? నువ్వే చెప్పావు కదా రంగు వేసావని. రంగు వేసిన బోటు రియల్ గోల్డ్ ఎలా అవుతుంది? షిన్చాన్, నేను తీసుకునేటప్పుడు వైట్ కలర్ లో ఉందనుకుంటున్నాను నాకు తెలిసి. తర్వాత దీన్ని రైట్ చేసే టైంకి వచ్చేసరికి ఇది గోల్డ్ కలర్ లో అయిపోయింది. ఎలా అయింది నాకు తెలియదు. నేను దీంట్లో ఏదైనా ఎబిలిటీ ఉందనుకున్నాను, కానీ మన కారు కూడా అయిపోయింది. ఏం జరుగుతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు షిన్చాన్. అవునా? ఇప్పుడు కొంపతీసి దీనికి ఉన్న గోల్డ్ కలర్ అయితే మన కార్ కంటేసిందేమో నాకు తెలిసి. ధనువన్నా, నాకెందుకో డౌట్ అనిపిస్తుంది. ఎలానో మనమైతే ఈ బోట్ని అమ్మాలనుకుంటున్నాం.
సిమియాన్ మామ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనమైతే చీకట్లో బాణం వేద్దాం. అప్పుడు సిమియాన్ మామ నిజంగా గోల్డ్ అనుకున్నాడు అనుకో, అప్పుడు మనం అయితే డబ్బు నెల అయిపోతాం అనువన్నా. అవును రసించా, నువ్వు అన్నది కరెక్టే. ఇది గోల్డ్ కాకపోయినా మనం గోల్డ్ అని చెప్పేద్దాం. అప్పుడు ఒకవేళ వాడిని నమ్మేసి మనకి డబ్బులు ఇంకొంచెం ఎక్కువ ఇచ్చేయచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు. ఓకే షించాన్, ఇప్పుడైతే మనం కార్ను కూడా అమ్మేయాలనుకుంటున్నాం. ఎందుకంటే తర్వాత మనం కార్ కూడా కొనుక్కోవచ్చురా. అప్పులు మొత్తం తీర్చేయచ్చు, మన ఇల్లు మనం వెనక్కి తెచ్చుకోవచ్చు, తర్వాత మెల్లగా కార్ కూడా కొనుక్కోవచ్చు. అంత డబ్బు అయితే వస్తుంది. అంత డబ్బు అడుగుతాం మనం. ఇంతకీ ఇది గోల్డో కాదో. ఓకే ఫైనలీ మనం అయితే సిమియాన్ యొక్క షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఎప్పుడు జరగబోతుంది నాకు కూడా తెలియదు, ఏం జరుగుతుందో. చూసినంత వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే కార్ను వచ్చేసి మనం అయితే బయటనే పార్క్ చేద్దాం. ఈ ఎండలో పెట్టినట్లయితే బాగా మెరుస్తుందన్నమాట. ఇప్పుడు మెరుస్తుంది. సిమియాన్ గడు ఖచ్చితంగా చాలా ఇంప్రెస్ అయిపోతాడు. సిమియాన్ మై డియర్ ఫ్రెండ్. సిమియాన్ ఏంటి చాలా దర్జాగా కూర్చున్నావు? తెలిసిందే కదా, ఈ మధ్య మొత్తం మనం గోల్డెన్ కార్స్ అమ్ముతున్నాం. చాలా ప్రీమియం బిజినెస్ అయిపోయింది, చాలా లాభాలు కూడా వచ్చాయి. ఏమైంది ఇలా వచ్చావు? అవునా సిమియాన్, సరే నువ్వు ఇంతవరకు కార్లు అమ్మావేమో, నేను ఇప్పుడు నీకు బోట్ అమ్మబోతున్నాను. అది కూడా గోల్డెన్ బోట్. చూస్తేనే నువ్వు షాక్ అవుతావు. సో దానికైతే మాత్రం నువ్వు ఒక 10 కోట్లు ఇస్తావంటే చూపిస్తా. అదిగో బయటే ఉంది. వాట్, గోల్డెన్ బోటా? నమ్మలేకపోతున్నాను. ఎక్కడది గోల్డెన్ బోటా? ఫస్ట్ టైం నేను వింటున్నాను. గోల్డెన్ బోట్స్ కూడా ఉంటాయా? నిజమైన గోల్డా ఏంటిది? వామ్మో, ఏంటిదను ఇది? కారు కూడా గోల్డా? నాకు ఆ కారు కూడా కావాలి. మొత్తం రెండు కలిపి ఒక 15 కోట్లకి ఇస్తావా? నేను తీసుకుంటాను. దయచేసి నన్ను ఇచ్చేసే ప్లీజ్, కాదనుకో. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఓకే చెప్తున్నాను. ఇంకొకరికైతే ఇచ్చేవాడిని కాదు. సరే నువ్వు నా ఫ్రెండ్ కదా, సరే ముందు డబ్బులు చూపించు. తొందరగా డబ్బులు చూపించావంటే వెంటనే అయితే తీసుకుని వెళ్ళాలి. చిన్న పని అయితే ఉంది నాకు. 15 కోట్లకి ఇస్తున్నావా? నమ్మలేకపోతున్నాను. తను అలానే నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇగో ఈ కార్ తీసుకో. ఈ కార్ నీ గిఫ్ట్ కింద ఇస్తున్నాను. ఎందుకంటే డబ్బులు తీసుకుని వెళ్ళాలి కదా. ఈ కార్ పైన తీసుకొని వెళ్ళిపో. ఈ కారు నీకే, అలానే ఆ 15 కోట్లు నీకే. థ్యాంక్ యూ తను, థ్యాంక్ యూ సో మచ్. 15 కోట్లకి రెండు బంగారం వెహికల్స్. నమ్మలేకపోతున్నాను. డబ్బు అయితే ఉంది. సో ఈ డబ్బు కూడా మనం అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. 7.5 కోట్లు అనమాట. ధను జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే సిమియాన్, థ్యాంక్ యూ. ఓ ఫైనల్లీ మనం అయితే డబ్బుని తీసుకుని వెళ్తున్నాం. సిమియాన్ నమ్మేసినట్టుగా ఉన్నాడు. అది బంగారం అంటే రియల్ బంగారం అనుకుంటున్నాడేమో. ఏంటిది? నమ్మలేకపోతున్నాను. వాడు కూర్చున్న వెంటనే బంగారం రంగులో మారిపోయింది. వామ్మో, ఏదో మ్యాజిక్ జరుగుతున్నట్టుగా ఉంది. వీడు బంగారం కార్ని సృష్టిస్తున్నట్టుగా ఉన్నాడు. అద్భుతం. ఓకే సిమియాన్, బాయ్ బాయ్. షించాన్ ఏం జరిగిందో తెలీదు. ఆ బంగారం కోటింగ్ ఉన్న కార్ని కొనేసుకున్నాడు పిచ్చోళ్ళలాగా. దానికి మనకి 15 కోట్లు, దాంతో పాటు కారు కూడా ఇచ్చాడు. సూపర్ రా. ఇక ఓకే మనమైతే యూనియన్ డిపాజిటరీ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మనం వీళ్ళ దగ్గర అప్పు అయితే తీసుకున్నాం. సో ఈ డబ్బు మొత్తం వీళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత వెంటనే మన ఇల్లునైతే మళ్ళీ నార్మల్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట. ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత ఏం చేయాలని మనమైతే ఆలోచిద్దాం షించాన్. ముందు మనం మన ఇంట్లో ఉంటే చాలు. నీ బంగారం కారే షించాన్, ఏంట్రా ఇది? ఇది బంగారు రంగులో ఎలా మారిందిరా ఈ కారు? ధనువన్నా, నాకు ఇప్పుడేదో అర్థమైంది. నువ్వేదో ముట్టకూడదు ముట్టుకున్నట్టుగా ఉన్నావు. అప్పటి నుంచి నీకేదో శక్తి వచ్చినట్టుగా ఉంది. ధనువన్నా, ఇంతకీ ఇందాక నువ్వు ఎక్కడెక్కడ వరకు వెళ్ళావు? తర్వాత మనం మాట్లాడదాం. ముందు మన ఇల్లు మనం సొంతం చేసుకుందాం. పద, తొందరగా ఇచ్చేద్దాం డబ్బు. ఎంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందా అన్నది నాకు అనవసరం. నా అప్పు అయితే తీసుకున్నావు. నా లైఫ్ లో ఇంకొకసారి మళ్ళీ నీకు అప్పు వచ్చేలా చెయ్యను. ఎవ్వరు కూడా ఇచ్చేలా చేయను. గుర్తు పెట్టుకో, అర్థమవుతుందా? ఇంకొకసారి అప్పు అంటూ వచ్చావంటే చెప్పుతో కొడతా. పోరా ఇక్కడి నుంచి, పో నీ ఇంటికి. నీ ఇల్లు మొత్తం నార్మల్ అయిపోయింది ఇప్పుడు. ఓకే బాయ్ బాయ్. షించాన్ వచ్చేసాయి. ఓకే షించాన్, నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఇప్పుడు నీకు చెప్తాను రా. అదంతా పెద్ద స్టోరీ. నేను నీకోసం చేపలు పడ్డానికని వెళ్ళా అనమాట. ఒక బోట్ని గెలుచుకున్నా కదా, ఆ బోట్తో సముద్రంలోకి వెళ్ళా. లోపల ఏదో పుట్టగొడుగులు చూసి లోపలికి వెళ్ళా. సో చూసుకున్న తర్వాత లోపల ఏం జరిగింది తెలుసా? లోపల ఒక గోల్డెన్ కలర్ ప్లాంట్ కనబడింది. దాన్ని పైకి తీసుకొచ్చాను. బయటికి తీసుకొచ్చి దాన్ని ముట్టుకున్నాను. అది మాయమైపోయింది. ఆ తర్వాత నీకు పవర్స్ వచ్చాయి. బోట్ ని ముట్టుకుంటే గోల్డెన్ బోట్, కార్ ని ముట్టుకుంటే గోల్డెన్ కార్. సూపర్ ధనువన్నా, నీకు ఒక అద్భుతమైన పవర్ వచ్చేసింది. అదే షించాన్, మనం ఇప్పుడు ఎన్ని కార్లు ముట్టుకుంటే అన్ని గోల్డెన్ కార్స్ అయిపోతున్నాయి. సో ఇంకా అలానే మనం ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అవబోతున్నాం. షించాన్, లైఫ్ చేంజింగ్ అంటే ఇదేనేమోరా. ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు అస్సలు తెలీదు. ఏదో అద్భుతం జరగాలనుకున్నాం. అద్భుతం కంటే చాలా గొప్పదే జరిగింది. ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ మనమైతే మాత్రం రిచ్ షించాన్. ఫైనలీ మన ఇల్లు కూడా నార్మల్ అయిపోయింది. ఆహా,
హ్యాపీగా ఇప్పుడైతే గోల్డెన్ కార్స్కి మనం ఒక పెద్ద గరాజ్ రెడీ చేసుకోవాలి. సో సిటీలోనే పెద్ద గోల్డెన్ గరాజ్ని మనం రెడీ చేద్దాం. సో అప్పుడు అద్భుతంగా ఉంటుంది. కమాన్ షించాన్. ధనువన్నా ఆల్రెడీ నేనైతే సీనియర్ మమ్కి మెసేజ్లు పెట్టేశాను చాలా కార్లు తీసుకొని రమ్మని. ఇప్పుడు మనకి చాలా కార్లు వస్తాయి కదా, ఆ కార్ని మనం గోల్డెన్ కింద మార్చేసి ఒక కారు సీనియర్ మామకి ఇచ్చేసి మిగతా కార్లన్నీ మనం ఉంచేసుకొని అలా కార్లన్నీ మనమైతే మన గరాజ్ లో పెట్టేద్దాం. అతి పెద్ద గోల్డెన్ గరాజ్ చేద్దాం. ఇదేనా నువ్వు చూసిన వాడి ఇల్లు? రండి రండి, వాడు ఇందులోకే వెళ్ళాడు కదా, వాడికి ఇద్దాం. కంగారు పడకండి, మీరైతే వాడిని ఎవరిని చంపకండి. వాడు ప్రాణాలతో మనకి కావాలి. మన బాస్ వాడిని ప్రాణాలతో తీసుకొని రమ్మన్నాడు. వాడు పెట్టిన కారు ఇదే అనుకుంటా. మనకి ఇలాంటి లాకులు తీయడం పెద్ద విశేషమేం కాదు. ఎప్పుడు చూడు, ఆహా బంగారు కారు. అర్థమైంది, వీడు ఎక్కడ దేన్నైతే ముట్టుకుంటున్నాడో, దేని లోపలికి వెళ్ళి కూర్చుంటున్నాడో అది బంగారం అయిపోతుంది. నువ్వు చూసింది నిజమే, అందుకే వీడికి బంగారం కారు వచ్చింది. ఇప్పుడు వాడిని నేను బయటికి ఎలా రప్పిస్తానో చూడు. ఇప్పుడు వాడు బయటికి వస్తాడు మరికొద్దిసేపట్లో. అవును షించాన్, చాలా మంచి పని చేసావు. ఇంకా సిటీలో కార్స్ ఏంటి, ప్రపంచంలో ఉన్న కార్స్ అన్ని మనం కొనేసుకోవచ్చు. సో అన్ని కార్స్ అన్ని వెహికల్స్ మనం తీసుకొని గోల్డ్ గా మార్చుకొని ప్రపంచంలోనే డబ్బున్న వాళ్ళు అయిపోతాం. లాస్ ఏంజలస్ లోని అతి పెద్ద బిల్డింగ్ కడదాం, దానికి అతి పెద్ద గరాజ్ కడదాం. హైలైట్ ఉంటుందిరా. ఇంకా మనం అయితే తెలిసిందే కదా. ధనువన్నా ఇంకా ఒక చిన్న బాకీ ఉండిపోయింది ధనువన్నా, అది కూడా మనం చెయ్యాలి. అదేంటో నీకు చెప్తాను, రేపు మనం స్కూల్కి వెళ్తాం కదా అప్పుడు నీకు చెప్తాలే. రే షించాన్ ఆగు, నీకు ఆ సౌండ్ వస్తుందా? నాకేదో కార్ సౌండ్ వస్తుందిరా. మన ఇంటి దగ్గర ఇందాక నుంచి వస్తుంది. బయట నుంచి ఏమైనా కార్ వెళ్తుంది అనుకుంటున్నా, కానీ ఇక్కడే వస్తుంది. మన ఇంటి ముందు ఎవడో కావాలని నాయిస్ చేస్తున్నట్టుగా ఉన్నాడు, అది కూడా కార్తో బర్న్అవుట్ చేస్తున్నాడు. అయిపోయాడు వీడు నా చేతిలో. వస్తున్నాను రా. ఏం చేస్తున్నావురా? ఎవరు నువ్వు? రే నా కారు ఆగు, నా కారు. అరే నా కారు తీసుకెళ్ళిపోతున్నాడు, ఆగు. రే నువ్వు నా చేతిలో అయిపోయావరా. అక్కడే ఆగు, అక్కడే ఆగు, వస్తున్నాను. ఎంత ధైర్యం రా నా కారు. రే నా కార్ని పాడు చేస్తున్నావురా నువ్వు. ఇప్పుడు నువ్వు బయటికి రా, దమ్ముంటే నాకు సమాధానం చెప్పు. రే ఎంత ధైర్యం నా కార్ తీసుకుని వెళ్ళడానికి? నన్ను కొడతారా నువ్వు? నన్ను కొట్టినంత ధైర్యం ఉందా మీకు? అయ్యో రే అయిపోయారా మీరు? నా చేతిలో గన్ ఉంది. ఎక్కువ మాట్లాడుతున్నాడు. సరే, వీడిని అందరూ డిక్కీలో ఎక్కించండి. వీడికి ఏం కాలేదు, వీడి ప్రాణాలతోనే ఉన్నాడు. మరికొద్దిసేపట్లో మెలకులోకి వస్తాడు. సరే, ఇప్పుడు మన బాస్ దగ్గరికి వీడిని తీసుకుని వెళ్ళాలి. అప్పుడే వీడికి సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. సరే, తొందరగా వీడిని డిక్కీలోకి ఎక్కించండి, టైం లేదు. మళ్ళీ పోలీసులు దారిలో వస్తే మనకే ప్రమాదం. ఫాస్ట్ గా వెళ్దాం. అవును, ఇప్పుడు మనకి వీడైతే మాత్రం ఒక పెద్ద బంగారు బాతు వచ్చేసి బంగారు గుడ్లు పెడుతుంది. వీడొచ్చేసి బంగారం కార్లు రెడీ చేస్తాడు. సరే, మేము ఎక్కిస్తాం బాస్, మీరేం చింతపడకండి. నువ్వు వెళ్ళి ఎక్కించురావాడిని డిక్కీలోకి. అరే మా ధనువన్న ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అరే ధనువన్నని వెనక్కి డిక్కీలో ఎక్కించాడు. అమ్మా మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు మనల్ని కూడా కొట్టేస్తారు. మా అమ్మో ధనువన్న తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఊపిరి ఆడట్లేదు, విడిచిపెట్టండి రా, విడిచిపెట్టండి. రే ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు రా, విడిచిపెట్టండి. తీసుకుని వెళ్ళిపోయారు. ధనువన్నని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు? ఇంతకీ వాళ్ళెవరు? అరే యార్ నాకేం అర్థం కావట్లేదే. తొందరగా మనమైతే లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళాలనుకుంటా. ఇప్పుడు లెస్టర్ మామ మాత్రం మనకి సహాయం చేస్తాడు. అరే ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ధనువన్న ఎలా అయినా కాపాడాలి. ధనువన్న నీకేం కాదు, నేను ఎలా అయినా నిన్ను కాపాడుతాను. అరే మన కార్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సరే, నా చిన్న సైకిల్ ఉంది కదా. అబ్బా ధనువన్న నువ్వు కంగారు పడకు ధనువన్న. వాళ్ళెవరో, వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళు ఎక్కడ ఉంటారో మనం మొత్తం తెలుసుకోవాలంటే లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళాలి. లెస్టర్ మామ ఇక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తాడు. అప్పుడు మనమైతే వాళ్ళెవరో వాళ్ళని పట్టుకొని 4 తన్నుదాం. ధనువన్ని మనమైతే తీసుకొని వచ్చేద్దాం. ధనువన్న నువ్వు కంగారు పడకు, వచ్చేస్తున్నాడు ఈ షించాన్ గాడు. పదండి. ఓకే, ఫైనల్లీ మనమైతే లెస్టర్ మామ ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఆల్రెడీ నేనైతే లెస్టర్ మామకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఫుటేజ్ మొత్తం రెడీగా చూడమని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు. పోలీసులు తీసుకెళ్లి వాళ్ళకి ఏం చేయాలో చేస్తాను. లెస్టర్ మామ ఫుటేజ్ మొత్తం చూసావా? ఏదైతే దొరికింది, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకైతే అది వినబడలేదు. కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను మొత్తం వాళ్ళని ఫాలో చేశాను. వాళ్ళు వెళ్లే ప్రతి రూట్ లో సీసీ కెమెరా ఉంది. వాళ్ళు ఎవరి మనుషులంటే అమెరికన్ బాస్ యొక్క మనుషులు. వాళ్ళందరూ ధనుని అక్కడికే తీసుకుని వెళ్లారు. నువ్వు లేట్ చేయకుండా తొందరగా పోలీసుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు.
కానీ లెస్టర్ మామ ఆ అమెరికన్ బాస్ యొక్క ఇల్లు ఎక్కడుంటుందో నాకు తెలియదు కదా. నువ్వైతే నాకు మొత్తం లొకేషన్ పెట్టు. నేను తొందరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులందరికీ చెప్తాను. అప్పుడు ఖచ్చితంగా ధనవానికి సాయం చేస్తారు. వాళ్ళు ఎందుకు పట్టుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏంటి అవసరమో. వాళ్ళ దగ్గర లేనిది మీ ధనువన్ దగ్గర ఏదో ఉందనుకుంటా, అందుకే తీసుకెళ్ళినట్టుగా ఉన్నారు. సరే, నేనైతే డీటెయిల్స్ మొత్తం నీకు పెట్టాను. తొందరగా నువ్వైతే వెళ్ళు. ఆల్ ద బెస్ట్. ఇంకా నీకేం కాకూడదు, నేను చూసుకుంటాలే ఏదైనా హెల్ప్ అయితే. ఓకే లెస్టర్ మామ, ట్రెవర్ మామకి చెప్పు. అరే నా మాట వినబడిందో లేదో. నా మాట ఇంకేం వినబడుతుంది. మనం బయటకు వచ్చేసాం. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే పోలీసుల దగ్గరికి వెళ్దాం. పోలీసులు మనకి ఖచ్చితంగా సాయం చేస్తారు. మనమైతే పెద్ద పోలీస్ గ్యాంగ్ వేసుకుని వెళ్ళి వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి ధనువాన్ని విడిపిద్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. చాలా మంది పోలీసులు ఉన్నట్టుగా ఉన్నారు. అరే ఒక్కరే ఉందేంటి? కొంతమంది ఉన్నట్టుగా ఉన్నారు, కానీ సరిపోతుంది. ఒక్క పోలీసు ఉన్న చాలు. అబ్బకి అందరూ దడుచుకుంటారు. సార్ సార్, ఒక పెద్ద సహాయం చేయాలి. మా ధను అని వచ్చేసి అమెరికన్ బాస్ ఇంకా వాళ్ళ మనుషులు వచ్చేసి కిడ్నాప్ చేశారు. దయచేసి మా ధను అన్ని కాపాడండి. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు తొందరగా వెళ్ళి మా ధను అన్ని విడిపించాలి. ఏం మాట్లాడుతున్నావు? అమెరికన్ బాసా? ఇప్పుడు మా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు, పోలీసులు కూడా లేరు. అందరూ జాబ్లు రిజైన్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ శాలరీస్ వచ్చేసి టైంకి వేయట్లేదని. ఇప్పుడు మా ముగ్గురు మాత్రమే ఉన్నాం. మాకొచ్చే 30-40 వేలకి ఆ అమెరికన్ బాస్ గ్యాంగ్ తో పెట్టుకోవాలా చెప్పు? మేమైతే నీకు ఎటువంటి హెల్ప్ చేయలేం, సరేనా? సారీ, ఎందుకంటే ఇప్పుడు మాకు పోలీస్ సిబ్బంది లేదు. అరే, ఒక పోలీస్ అయింది ఇలా ఎలా మాట్లాడతారు? సర్లే, నేనే చూసుకుంటాను. మీకు ధైర్యం లేకపోవచ్చేమో, షించాన్ గడికి చాలా ధైర్యం ఉంది. మా ధను అన్న కోసం నేను ఏమన్నా చేస్తాను. పోలీసులు ఎలా తయారయ్యారేంటి? పోలీసులు ఎవరు లేరంట, అందరూ రాజీనామా చేశారంట. ఏంటబ్బా, అందుకే క్రిమినల్స్ అందరూ ఇంత క్రైమ్స్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ధనువాన్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. కానీ ఎందుకు తీసుకెళ్లారో అర్థం కావట్లేదే. ధనువన్న వస్తున్నా. రేయ్, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? లేవరా, లే. ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నా అందమైన బంగారు బాతుగుడ్డు. నీలో ఉన్న శక్తి గురించి విన్నాను. నువ్వు చాలా శక్తివంతుడివి, నువ్వు చాలా గొప్పవాడివి. అందుకే నిన్ను నా దగ్గరికి తీసుకుని వచ్చాను. నీలో ఉన్న శక్తి అపురూపం. నీ శక్తిని ఉపయోగించుకొని ప్రపంచంలోనే నేను అతిపెద్ద డాన్ని అయిపోతాను. సరే, నువ్వు నాతో రావాలి. నీ శక్తి ఏంటో నువ్వు చూపించాలి. ఇదిగో ఇక్కడ నీకు చాలా కార్స్ కనబడుతున్నాయి కదా, దీన్ని ఎలా అయితే నేను బంగారంలోకి మార్చావో అలానే ఇక్కడున్న కార్లన్నీ బంగారంలోకి మార్చు. అప్పుడు నేను వదిలేస్తాను. ఓకే? కానీ ఇదంతా నేను ఎందుకు చేయాలి? సరే, మీరు నన్ను వదిలేస్తా అన్నారు. దయచేసి నన్ను ఏం చేయకండి ప్లీజ్. మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను. సో మీరైతే తర్వాత నన్ను వదిలేస్తారు కదా? అదంతా నీకు చెప్పాను కదా వదిలేస్తా అని. ముందుగా నీ ప్రతిభని నువ్వు చూపించు తమ్ముడు. వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. లోపలికి వెళ్ళాడు. ఓ అద్భుతం, అద్భుతం. తర్వాత నా కారు కూడా. ఇప్పుడు దీన్ని, ఓ మై గాడ్, వెళ్ళాడు. ఓ అద్భుతం. మీరు చాలా బాగా తీసుకుని వచ్చాడ్రా. ఇలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు. బంగారు కార్లు చూడాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం కూడా మనకి దక్కింది. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతి పెద్ద డాన్ కింద మారిపోబోతున్నాం. అమెరికన్ బాస్ అంటే అందరూ భయపడతారు. నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఇగో, నువ్వు ఎన్ని కార్లైనా మార్చగలవని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను బయట నుంచి సుమారు 1000 కార్లు తీసుకొస్తున్నాను. ఆ కార్లు కూడా మార్చి పెట్టు. అప్పుడు ప్రపంచంలోనే డబ్బున్నవాడిని అయిపోతా. కానీ నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, ఇదంతా చేస్తే నన్ను విడిచిపెడతా అని. ఇప్పుడేంటి మళ్ళీ ఇలా చేస్తున్నావు? ఇదంతా చీటింగ్, ఇదంతా అబద్ధం, మోసం. నేనేమైనా నిజాలు చెప్పడానికి సత్య హరిశ్చంద్రుల్లా కనబడుతున్నానా? ఎప్పుడు నువ్వు నోరు మూసుకొని ఇక్కడుండు, లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాం. మా గురించి బొత్తిగా నీకు తెలియదు అనుకుంటా. ధనువన్నా, నేను వస్తున్నా కదా, నిన్ను ఎలా అయినా కాపాడతాను. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్తాను. షించాన్ గారు ఒక్కసారి రంగంలోకి దిగారంటే అందరూ పారిపోవాల్సిందే. ధనువన్నా వస్తున్నాను. ఇప్పుడు సైకిల్ తో అందరినీ గుద్ది చంపేస్తాను. ఇప్పుడు అయిపోయారా మీరందరూ? ఇదిగో తీసుకో. అబ్బా, నేను పడ్డానంటే ఓ నాయనా. షించాన్ నీకేం కాలేదు కదా?
అరే సించాన్ని ఏం చేయకండి, ఏం చేస్తున్నారు మీరు? ఏ గన్స్ దించండి, వాడు నా తమ్ముడు. ఆ, ఆ, భలే దొరికాడురా, భలే దొరికాడు. సరే, ఇప్పుడు మీ తమ్ముడిని నేను ఏం చేయకుండా ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఇప్పుడు కొన్ని కార్స్ వస్తున్నాయి, సుమారు 1000 కార్లు ఉంటాయి. ఆ కార్లన్నీ నువ్వు మార్చేసావనుకో మీ తమ్ముడిని నిన్ను ఏం చేయకుండా విడిచిపెట్టేస్తా. ఒకవేళ నువ్వు గనక మార్చను చెయ్యను అంటే వీడిని ఇక్కడే చంపేస్తా, అర్థమైందా? ఏంటి నాకు ఈ లెస్టర్ గాడు మంచి నిద్రలో ఉన్నప్పుడు ధను ప్రమాదంలో ఉన్నాడని చెప్పాడు. షించాన్ అక్కడికి వెళ్ళాడా ఏంటి కొంపదీసి? సరే, ఇప్పుడు నేను చూడాలి. నేను సరైన గన్ తీసుకొని వచ్చాను. ఈ గన్కి వచ్చేసరికి సైలెన్సర్ ఉంది. మనం కాల్చిన ఎవ్వడికి తెలియదు. ఒకడిని కాలుస్తున్నా పక్కవాడికి అర్థం కాదు. ఏంటి ఎవరు కనబడట్లేదు, అక్కడేదో రెడ్గా కనబడుతుంది. అరే షించాన్లా ఉన్నాడు. షించాన్ గాడు దూరం నుంచి ఇలా కనబడుతున్నాడేంటి? అక్కడ ఓరి నాయనో, ఈ అమెరికన్ బాస్ మనుషులున్నారు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిందే. ధను కూడా చెట్టు వెనక్కున్నాడు. ఇదే ఈ అమెరికన్ బాస్ గాడు. వీళ్ళందరినీ మనం మెల్లగా లేపేయాలి, ఒక్కడికి తెలియకుండా ఒకడు. వీళ్ళందరూ బంగారం కార్లు. అరే ఇదెలా అయ్యింది? బంగారం కార్లు ఇక్కడ ఎలా ఉన్నాయి? ఏదో తప్పు జరుగుతుంది. ఇప్పుడు తీసుకోరా, ఇదిగో తీసుకో. మనం కాల్చేది పక్క వాడికి కూడా తెలియకూడదు. ఇంకెవడరా? ఇదెవరు? ఈ అమెరికన్ బాస్ లానే ఉన్నాడు. వీడు అయిపోయాడు. వీళ్ళెవరు వెనక్కి తిరిగి కూడా చూడకముందే వీళ్ళందరినీ లేపేయాలి. వీళ్ళందరూ ఆ సైడ్ తిరిగి ఉన్నారు కాబట్టి వీడు వెనక్కున్నాడు చచ్చాడో లేదో కూడా వీడికి తెలియదు. తీసుకో. ఈ ట్రెవర్ గాడు ఏదైనా చాలా సింపుల్గా కంప్లీట్ చేస్తాడు. ఎవడికి భయపడ్డు. ప్రాణాల మీద లెక్కనే లేదు నాకు. దానో అరే ఇక్కడే ఉన్నావా? సారీ చూసుకోలేదు. ధను ఏం జరిగింది ఇంతకీ? ట్రెవర్ ఇదంతా చాలా పెద్ద స్టోరీ రా. వచ్చిన ప్రాణాలు కాపాడావురా. ట్రెవర్ నీకేం కావాలంటే తీస్తాను రా. ట్రెవర్ నువ్వు చాలా గ్రేట్ రా. అబ్బా నమ్మలేకపోతున్నాను. ఎలా వచ్చావురా? మేము ఇక్కడ ఉన్నామని ఎలా తెలిసింది నీకు? అదే షించాన్ గాడు ఇందాక లెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లెస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. బాగా నిద్రలో ఉన్నాను కానీ మీరు ప్రమాదంలో ఉన్నారని వచ్చాను. సరే, మనం లేట్గా వచ్చిన లేటెస్ట్ గా వస్తామని నీకు తెలీదా చెప్పు? ట్రెవర్ మామా వచ్చేసావు, కాపాడేశావు. సరే, ఇంతకీ స్టోరీ ఏం నడుస్తుంది? ఏంటి ఇక్కడ మొత్తం బంగారం కార్లు ఉన్నాయి? ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ కార్లు మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ అయిపోయారు కదా. ఇవన్నీ మనకే సొంతం. అవును ట్రెవర్, ఇదంతా తయారు చేసిందే మనం. నీకు తెలియదేమో జరిగిన స్టోరీ ఏంటంటే, సో నేను ఒక సముద్రం దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక బంగారం మొక్కను ముట్టాను. ఆ తర్వాత నేను ఏ కార్లోకి వెళ్ళినా ఏ వెహికల్లోకి వెళ్ళినా అది బంగారంలో మారిపోతుంది. అది తెలుసుకొని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. సో ఫైనల్లీ నువ్వు వచ్చి నన్ను ఇలా కాపాడావు. సూపర్ రా. ధనువన్న వచ్చేసాయంట. కార్లు, సూపర్ కార్లు, ఇంకా జీప్లు, అద్భుతమైన కార్లన్నీ తీసుకొచ్చాడు సిమియన్ మామా. ధను, నువ్వు చెప్పినట్టుగానే అన్ని రకాలు ప్రపంచంలో ఉన్న ప్రతి మోడల్ తీసుకొచ్చాను. నువ్వు కావాల్సిన కార్లు వచ్చేసరికి నువ్వు ఈ గోల్డ్ లో మార్చుకోవచ్చు. నీలో ఉన్న శక్తి నాకు అర్థమైంది. సూపర్ ధను, నాకు ఒక్క గోల్డెన్ కార్ ఇస్తే చాలు. ఈ కార్లనే నీకు ఫ్రీగా ఇస్తాను. ఓ సిమియాన్, తెలిసిపోయిందా నీకు? సర్లే, ఇప్పుడు నేను వచ్చేసరికి ఇక్కడ ఉన్నవన్నీ గోల్డ్లో మార్చుకుంటాను. ఆ వెనక్కి ఒక గోల్డెన్ కార్ ఉంది కదా, ఆ కార్ని నువ్వు తీసుకో, ఓకేనా? మిగతా ఇక్కడున్న ప్రతి కార్ని నేనైతే సిటీలోనే బిగ్గెస్ట్ బిల్డింగ్ ఇంకా బిగ్గెస్ట్ గోల్డెన్ గరాజ్ని రెడీ చేయబోతున్నాను. అందులో నీ కార్లన్నీ పెట్టాలన్నమాట. కమాన్ షించాన్, బయట కూడా చాలా కార్లు ఉన్నాయి. ఓహో, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో ఉందన్నమాట. పాత కార్ల నుంచి కొత్త కార్ల వరకు అన్నీ తీసుకొచ్చాడు. ఫైనలీ అన్నిటినీ మనమైతే మీకు తెలిసిందే కదా గోల్డ్లో మార్చేస్తామని. అయిపోయింది షించాన్. అరే ధను, నమ్మలేకపోతున్నాను. ఈ శక్తి మొత్తం నీకు ఎలా వచ్చింది? చెప్పాను కదా ట్రెవర్. సరే కానీ ట్రెవర్, నువ్వు ఇంకా లెస్టర్ నా ప్రాణాలు కాపాడారు. ఆ గ్యాంగ్స్టర్ అమెరికన్ బాస్ యొక్క ఇంటి దగ్గర ఏ కార్లు అయితే ఉన్నాయో ఆ కార్లు మీరిద్దరూ చెరు సమానంగా సర్దుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ట్రెవర్, థ్యాంక్ యూ సో మచ్. లెస్టర్ కూడా చెప్పు నేను కలడానికి వస్తానని. ఓకే షించాన్, కార్లన్నీ గోల్డ్ కింద మార్చేసాం. అరే ఈ కార్ అయితే మాత్రం క్రేజీ ఉందిరా. ఇలాంటి కార్ నేను ఎప్పుడు చూడలేదురా షించాన్, చాలా అద్భుతంగా ఉంది. గోల్డెన్ కార్ అంటే ఇది. షించాన్, అలా షికార్కి వెళ్దామా? ట్రెవర్ వెళ్ళి తీసుకొని పని. ఇంకా సిమియాన్, నీ కార్ నీకు కావాల్సింది. నా కార్లన్నీ నా ఇంటికి తీసుకొచ్చేయండి. గోల్డెన్ గరాజ్ రెడీ చేయబోతున్నాం. సరే కానీ పద్దను అన్న, ఒక చిన్న షికార్కి వెళ్దాం కార్తో. ఏరా షించాన్, మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్దాం అని అసలు విడిచిపెట్టట్లేదు. అది కూడా కార్తో వెళ్ళాలని. ఏముందిరా స్పెషాలిటీ? నాకు అర్థం కాదు. తీసుకొచ్చాను, ఏమైంది? ధనువన్న, వీళ్ళందరూ గోల్డెన్ కార్ తీసుకొచ్చి నా దగ్గర ఏమీ లేదన్నట్టు మాట్లాడారు. వీళ్ళందరికీ మనం చూపించాలి కదా మన దగ్గర కూడా ఏముందో.
నిన్ను కూడా చాలా తక్కువ చేసి మాట్లాడేదాను అన్నా. హేయ్ చూడండి రేయ్, ఏంట్రా డాన్స్ చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, మీరు మీ జీవితంలోని ఇలాంటి కారు ఎప్పుడు చూసి ఉండర్రా. గోల్డెన్ సూపర్ స్పోర్ట్ కార్. ఈ కార్ మా ధను అనేది ఎలా ఉంది చూసారా? ఇలాంటి కార్లు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. గోల్డెన్ గరాజ్ మేము రెడీ చేయబోతున్నాం తెలుసా? ఒరే సించాను, నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి చూస్తాను రా కార్లు. సూపర్ రా, నువ్వు గ్రేట్ రా. అబ్బా, మన ఫ్రెండ్ లో ఒకడు ఇలాంటి ఉన్నాడంటే సూపర్ రా మనకి. మరి అలా ఉంటదన్నమాట. సర్లే, మీరందరూ ఎలాగ అడుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ మా ఇంటికి ఇన్వైట్ చేస్తాను. వచ్చి నైట్ పార్టీకి అటెండ్ అవ్వండి. బంగారం కార్లని అప్పుడు చూద్దరు. ఎలా ఉంది మన కారు? ఈ షించాన్ గడి బిల్డప్ నేను చూడలేకపోతున్నాను అబ్బా. షించాన్ సరేరా, చదువుకో ఓకేనా? నేను వెళ్ళొస్తా. ఓకే పిల్లలు, మీరందరూ సాయంత్రం పార్టీకి రండి. షించాన్ గడైతే మొత్తానికి హ్యాపీగా ఉన్నాడు. నేను కూడా అదే చూడాలనుకున్నాను. వాడు ఫైనల్లీ హ్యాపీ అయ్యాడు. ఈ కథ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ముగుస్తుంది.